వచ్చిన ప్లేస్ వచ్చిన మనిషి కూడా చాలా మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి. అంటే ఆయన ఒక ఆర్టిస్ట్, మినిమలిస్ట్, తర్వాత డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ యాక్టివిస్ట్ అని కూడా అనొచ్చు. తర్వాత నేచురల్ లవర్, తర్వాత ఇప్పుడే తెలుస్తుంది మనకు వయలిన్ అంటే మ్యూజిషియన్ కూడా. సో ఈ మల్టీ టాలెంటెడ్ ఒక పర్సన్తో ఉన్నాం. ఆయన పేరు కాంత్ రిసా. ఆయన హాయ్ అన్న, ఇప్పుడు అంటే మీ వే ఆఫ్ లివింగ్, వే ఆఫ్ స్టైల్ అంతా డిఫరెంట్గా కనిపిస్తుంది. చాలా వీడియోస్లో కూడా మనం చూసాం. అయితే మీరు అంటే మనం స్టార్టింగ్ అంటే రిసనామిక్స్ అనే ఒక బుక్ రాశారు. ఇంకా ప్రింట్ కాలే బట్ యా అంటే ఆ బుక్ గురించి నేను చాలాసార్లు వీడియోలో చూశాను. అవును. అంటే మనీ అనేది అంటే ఒక మనిషి లైఫ్లో మనీ అనేది ఎంత ఇంపార్టెంట్, ఒక కామన్ మ్యాన్, ఒక ఎంప్లాయ్ ఏ విధంగా మనీని చూడాలి, దాన్ని ఎర్న్ చేయాలంటే ఏ విధంగా వే ఆఫ్ థింకింగ్ ఉండాలి? సో 2009కి ముందు డబ్బు పట్ల నా అవగాహన వేరే, 2009 తర్వాత డబ్బు పట్ల నా అవగాహన వేరే. ఇప్పుడు డబ్బు పట్ల నాకున్న అవగాహన నాలో అలజడి క్రియేట్ చేస్తలేదు. 2009కి ముందు మా కుటుంబ సభ్యుల్లో ఎవరు సంపాదించినంత సంపాదించాలి, ఓకే, లాస్ట్ నెల కంటే ఈ నెల ఎక్కువ రావాలి, ఇట్లా ఏవో ఆలోచనలు ఉంటాయి కదా, ఇవే మనల్ని ఇబ్బంది పెడతాయి. సో ఉన్నది అనుభవించకుండా లేని దాని గురించి ఆలోచించేటట్టు మన మైండ్ పుష్ చేస్తుంది. ఇది జనరల్గా జరిగేదే. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చూశాను, మా నైబర్స్లో చూశాను, అది కామన్. సో నాకు 2009లో అనిపించింది ఏంటంటే, ఎన్ని ఉన్నా ప్రశాంతత లేకపోతే ఎట్లా? దానికి ప్రత్యక్ష ప్రమాణాలు కొన్ని దొరికినాయి నాకు. అంటే నా చుట్టూ ఉన్న హైపోథెటికల్ క్వశ్చన్ ఉంటాను, మనీ ఉంటే ప్రశాంతత వస్తుందని. అసలు సంబంధమే లేదు. మనీకి నిద్రకి, మనీకి ఆకలికి, మనీకి శృంగారానికి, మనీకి ప్రశాంతతకి, మనీకి హాయికి, మనీకి ధ్యాన స్థితికి, మనీకి ఆనందానికి, మనీకి సామరస్యానికి, మనీకి వర్షానికి, మనీకి ఎండకు, మనీకి గాలికి ఏ సంబంధం? సంబంధం పెట్టడం మనిషి యొక్క స్టూపిడిటీ. ఓకే. ఏ మనీ లేకుండా ఈ పార్క్ దగ్గర 2 కుక్కలు ఉంటాయి, భోగి జోగి, సూపర్ ఎంజాయ్ చేస్తే లైఫ్. సరే, అవి ఫుడ్ ఎక్కడో చోట పోయి తింటే వాటికి గిల్ట్ లేదు. దాన్ని తిట్టినా కట్టెతో కొట్టినా అవి పర్సనల్గా గ్రడ్జ్ పెట్టుకో. కానీ మనిషి దుర్మార్గుడు కాబట్టి వాడు కోపాలు తాపాలు పెట్టుకుంటాడు, నామోషి ఫీల్ అవుతాడు, మొహమాటం ఉంది. అందుకని వాడు కొంత మనీ ఎలా సంపాదించాలో తెలుసుకుంటే మంచిది. ఓకే. సో బతకడానికి సరిపోయేంత మనీ అందరూ సంపాదిస్తారు, కానీ మనీ ఎప్పుడైతే లగ్జరీస్ కోసం అనేది మనిషి అనుకున్నాడో అక్కడనే స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నా లైఫ్లో మనీ ఉన్నా నా లగ్జరీ మనీకి సంబంధించింది కాదు. నేను కింద కూర్చుంటా, దిస్ ఈజ్ ద అల్టిమేట్ లగ్జరీ. ప్యారిస్ పోయినా నాకు నేల దొరుకుతుంది. అదే నేను స్పెషల్ కుర్చీ కొన్నాను అనుకో, అది ఇంట్లోనే ఉంటుంది, ఏడలేదు. తద్వారా నేను లగ్జరీ మిస్ అవుతున్నా. సో ఇప్పుడు నా లగ్జరీ కంటిన్యూ అవుతుంది. ఇట్లా దొగ్గుకుంటుంది అమెరికా పోయినా సేమ్ నేలని. అందుకని ఐ రీడిఫైన్డ్ లగ్జరీ. లగ్జరీ అంటే అసలు ఏది ఉందో దాన్ని హాయిగా అనుభవించడం, అంటే వస్తువులో లేదు. అది కంఫర్ట్, లగ్జరీ అంటే కంఫర్ట్ అనేది వేరు. కంఫర్ట్ అంటే మనం దేంతోనైనా అసోసియేట్ అయినప్పుడు మనకు కలిగే ఒక భావన, దాన్ని కంఫర్ట్ అంటారు. లగ్జరీ అనేది చాలా మందికి లగ్జరీ అంటే నువ్వు అన్బయాస్ యాక్సెప్ట్ చేయడమే బేసికల్గా. సో లగ్జరీ అనేది వేరే వాడి దృష్టిలో మనం ఎట్లా ఉండాలని కనిపించినప్పుడు, కంఫర్ట్ అన్నది వేరే వాడి దృష్టికి సంబంధించింది కాదు, అది మనకు సంబంధించింది. సో కంఫర్ట్ అనేది ఒకటే విషయం నీకు కంఫర్టబుల్గానే ఉంది, ఒకటే విషయం లగ్జరీగానే ఉంటుంది. ఉదాహరణకు ఒక మంచి కుర్చీ కొన్నావు, నీకు కంఫర్ట్గానే ఉండాలి, చూసే వాళ్ళకి లగ్జూరియస్గా కూడా అనిపించాలి కదా. ఓకే. సో మనిషి ఆ రెడిట్ కోసం ట్రై చేస్తున్నాడు. ఈ లగ్జరీ మాయలో పడి వాడు కంఫర్ట్ని మిస్ అయిపోతున్నాడు. ఓకే. రెండోది, వేరే వాళ్ళ దృష్టిలో నేను బాగుండాలనే థాట్ మనిషిని చాలా ఇబ్బంది పెడుతుంది. సో ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పని వేరే వాళ్ళ కోసమే, అసలు నీ కోసం నువ్వేం చేసుకోవట్లే. మేకప్ ఇప్పుడు నేను చాలాసార్లు అడుగుతా, లిప్స్టిక్ పెట్టుకున్నావు అనుకో, నీకు కనబడదు కదా అది, అంటే నువ్వు వేరే వాళ్ళ కోసమే అది రుద్దుకుంటున్నావు. ఓకే. అడవిలో ఉంటే లిప్స్టిక్ ఉందా? లేదు. అంటే వేరే చూసేవాడు ఎవడు, అందుకే ఇంట్లో ఎవరు లిప్స్టిక్ పెట్టుకోవట్లే, ఎందుకంటే వాళ్ళు ఆయన చూసిన సర్ప్రైజ్ గాడు. ఓకే. నేను ఐఎమ్ నాట్ అగైన్స్ లిప్స్టిక్, పెట్టుకోండి, లిప్స్టిక్ లిప్స్కే కాదు గుండు కూడా పెట్టుకోండి, అది మీ ఇష్టం. కానీ అది నీ కోసం కాదని ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు కొత్త కాంతి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు బట్టలు వేసుకుంటుంది, నేను జస్ట్ నా శరీరం మీకు కనబడకుండా అంతే, నా బట్టలు మీరు మెచ్చుకోవాలని నాకే ఆసక్తి లేదు. ఓకే. అంటే ఒక కామన్ మ్యాన్, ఒక ఎంప్లాయ్ అంటే ఎంతవరకు డబ్బు సంపాదించాలి? దానికి జవాబు లేదు. లేదు అంటే ఈ భూమి మీద ప్రతిదీ డిఫైన్ అయింది హ్యూమన్ పర్సనల్ ఎగ్జిస్టెన్షియల్ లైఫ్లో. ఎంత నిద్రపోవాలో తెలుసు, ఎంత తినాలో తెలుసు, ఎంత బట్ట కావాలో తెలుసు.
ఓవరాల్గా ఎంత ఇల్లు కావాలో కూడా తెలుసు, కానీ ఎంత డబ్బు కావాలో తెలుస్తలేదు. అందుకే కోటీశ్వర్లు కూడా కరప్షన్ చేస్తున్నారు, బికాస్ తెలుస్తలేదు కాబట్టి. ఇప్పుడు ఒక ఆల్జైమర్స్ వచ్చిన వాడికి ఎంతసేపు స్నానం చేయాలో తెలియదు, వాడు మర్చిపోయాడు దాన్ని. అంటే మనకు మామూలుగా 15 చెంబులు 16 చెంబులు అయిన తర్వాత మన మైండ్ చెప్తుంది ఇంకా చాలే, మేము ఏనుగు కాదు, ఈ మాత్రం సరిపోతాను, తర్వాత మనం కూడా ఆపేస్తాం. ఎంత చక్కటి షవర్ ఉన్నా, జకుసి ఉన్నా, లేకపోతే హాట్ షవర్ ఉన్నా, వేడి నీళ్ళు ఉన్నా, మనం 4-5 అవర్స్ ఎప్పుడు చేయం స్నానం. అది ఎంత నచ్చినా మనం త్వరగా బయటకు, మనం కట్టుకున్న బాత్రూమ్ ఎంత గొప్పదైనా మనం అందులో ఉండం. చాలా అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు బంగారు కంచంలో తిన్నా 4-5 అవర్స్ ఎవడు తినడు. చాలా అని తెలుస్తుంది, ఒక 20 నిమిషాలు ఎంతసేపు తింటాం రా చాలింగా అని అనిపిస్తుంది. సో నిద్ర కూడా పడుకున్నావు, ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు దొరికినావు, బట్ ఈవెన్ శారీరక సమస్యలు ఉన్నాడు కూడా లేచి కూర్చుంటున్నాడు, చాలా అనిపిస్తుంది. డబ్బు విషయంలో మానవ జాతికి ఆల్జైమర్స్ వచ్చిందంట. నేను వాడికి తెలుస్తలేదు ఎంత, వాడు చిన్నప్పటి నుంచి చెప్పలే, తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని డిఫైన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎంత నీళ్లు తాగాలంటే డాక్టర్స్ చెప్పారు 5 లీటర్లు, ఎగ్జాంపుల్ చెప్తున్నారు, కానీ 5,000 చాలు అని ఎవడు చెప్పేటోడు పుట్టలే. నీకు చాలేమో, మాకు వేరే కావాలి, నాకు బైక్ ఉంది, పెట్రోల్ మీ అయ్యే పోయిస్తారా అంటారు. సో డబ్బు గురించి ప్రపంచం ఏమనుకుంటుందో దాన్ని కాసేపు పక్కన పెట్టి అసలు నాకు డబ్బుకున్న సంబంధం ఏందనేది రీసనామిక్స్. ఎకనామిక్స్ అనేది ప్రపంచానికి సంబంధించింది, రీసనామిక్స్ నాకు డబ్బుకున్న సంబంధం. నేను తెలుసుకున్నది ఏంది, అసలు నాకు డబ్బు అవసరమే లేదని తెలుసుకోండి. అంటే నేను ఆనందంగా ఉంటాను, నాకు డబ్బు అక్కర్లే. నేను హాయిగా పాట పాడుకోవడానికి నాకు డబ్బు అక్కర్లే. నాకు డబ్బు ఎప్పుడు అవసరం, నేను వేరే వాళ్ళ దగ్గర అడుక్కొని తింటే బాగోదు, అందుకని నేను వంట చేసుకోవాలి కాబట్టి ఆ పాత్రలు కొనుక్కోవడానికి డబ్బు కావాలి, వంట నేర్చుకోవడానికి డబ్బు అక్కర్లే. సో డబ్బు నాకు చాలా లిమిటెడ్గానే అవసరం అని తెలిసిపోయింది. ఇప్పుడు నేను నా బెడ్రూమ్లో నాకేం బెడ్ లేదు, బెడ్ కొనుక్కోవడం కాదు, ప్రపంచంలోనే బెస్ట్ బెడ్ కొనగలను ఇప్పుడు. కానీ నాకు అన్నిటి మీద పడుకొని చూస్తే నాకు నేలనే నచ్చింది. తర్వాత డబ్బు ఉంది కదా అని ఉంగరము, లేకపోతే మనం మేకప్ వేసుకోవడము, లేకపోతే ఇప్పుడు ఈ షర్ట్ బదులు ₹1,00,000 షర్ట్ వేసుకుంటే డబ్బు ఉన్నవాడు అని, అంతే కదా. సో నాకు అసలు అది పోయింది రీసనామిక్స్లో. అసలు నీకు ₹100 తిన్నా హాయిగా ఉంటే అది నీది. ఈ రీసనామిక్స్లో వేరే వాడి దృష్టిలో నీవు ఎట్లా కనిపిస్తావు అన్నది లేనే లేదు. రీసనామిక్స్ ప్రకారం నేను డబ్బులు సంపాదించాలన్నా ఎట్లా, అంటే మీరు ఒక కాన్సెప్ట్ చెప్పారు వీడియో. నువ్వు అనుకుంటే నువ్వేం చేయగలవు, ఇన్హిబిషన్ లేకుండా చేస్తే డబ్బు వస్తుంది. సో 2 రకాలుగా ఉంది, అవసరమైనంత డబ్బు అన్నది ఒకటి, డబ్బు సృష్టించాలన్న ఒక వ్యామోహం రెండవది. అంటే నేను వీడియోలో ఒక కాన్సెప్ట్ చూశాను, అంటే నువ్వు చేసే పని 1,00,000 మందికి నచ్చితే నీకు అది ఇప్పుడు నేను కొంతవరకు చేస్తున్నది అది. అంటే ఒకటే యాక్ట్, మోర్ ఎక్స్పోజర్. అట్లా ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒకటే టాక్ అనుకుంటే 1,00,000 మందిని రీచ్ అవుతుంది, లేదా 1,00,00,000 మందిని రీచ్ అవుతుంది. సో ఇన్స్టాగ్రామ్ కూడా. సో అందుకని నేను ఈ మార్గాన్ని ఎంచుకుని, అంటే నేను చేసే ఒక్క పని ఒకటేసారి 1,00,000 మందికి రీచ్ అవుతుంది. ఒక్కడికి కూడా రీచ్ అవ్వచ్చు, బట్ పాసిబిలిటీ ఉంది. ఏమో ఈ టాక్ ప్రపంచంలోనే బెస్ట్ టాక్ అవ్వచ్చు అబౌట్ మనీ. 10 days తర్వాత ఈవెన్ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేసినా ఆశ్చర్యపోక, ఏమైనా జరగవచ్చు. ఇక్కడ ఒక సాదాసీదా మనుషులు సెలబ్రిటీస్ అయిపోయారు. నేను అంటున్నది విషయం అది కాదు, ఏం జరిగినా నీ యొక్క సహజమైన జీవితాన్ని మిస్ కాకుండా ఉంటే అప్పుడు రీసనామిక్స్ అర్థమవుతుంది. అంటే మినిమలిస్ట్ మెయింటైన్ చేయమంటారు. మినిమలిస్ట్ అన్నది కూడా ఒక ఎగ్జాంపుల్, అవసరమైనంత. మినిమలిస్ట్ అంటే అది మళ్ళీ స్టైల్ స్టేట్మెంట్. మినిమలిస్ట్ కూడా వేరే వాడికి నువ్వు ఇస్తున్నది స్టేట్మెంట్. ఇప్పుడు మినిమలిస్టిక్గా నేను బతుకుతున్నాను ఎవరికి చెప్తున్నావు? కుక్క హాయిగా బతుకుతుంది, అదేం స్టైల్ స్టేట్మెంట్ ఇస్తలేదు. అది నీకు హాయిగా ఉంటట్టు చూసుకో, దానికి అవసరమైనంత సంపాదించుకో. ఒకవేళ నువ్వు చేసే పని క్లిక్ అయ్యి ₹1,00,00,000 వచ్చినా ఆ ₹1,00,00,000 డబ్బుని ఈ సాదాసీదా జీవితాన్ని కరప్ట్ కాకుండా చూడు. దాంతో డబ్బు వచ్చింది కదా అని, అరే ఇది డబ్బు లేనప్పుడు ఇది వాడామరా ₹1,000, ఇప్పుడు 1,00,000 పట్టుకరా. ఈ 1,00,000 ఎవరి కోసం? వేరే వాడి కోసమే. ఇంటికి ఎవరు వస్తే వాళ్ళు మీకు విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఎవరైతే కోటీశ్వర్లు ఇల్లు కట్టుకున్నారో నాకు చాలామంది తెలుసు, అసలు వాళ్ళకి ఆ ఇంటి మీద ఏ ఇంట్రెస్ట్ ఉండదు. చూసేవాళ్ళు రాకపోతే అసలు వాడికి ఏం చేయాలో తెలియదు, అంత పెద్ద ఇల్లు. అందుకే వాళ్ళు పార్టీస్ పెడతారు. అది ఎప్పుడు తెలుస్తుంది? కంప్లీట్ డబ్బు సంపాదించినాకనే తెలుసు. ఎంత డబ్బు నిర్వచనం ఎట్లా తెలియదు కాబట్టి ₹10 కూడా డబ్బే. నువ్వు లిబరేషన్ ఎక్కడన్నా అవ్వచ్చు డబ్బు విషయంలో. అవసరమైనంత అంబానీ గారికైనా, జిఆర్ స్వామికైనా, మోదీ గారికైనా, నాకైనా రోజుకి అవసరమయ్యే డబ్బు కొంచెమే. ఎవడైనా ₹1,00,000-2,00,000 ఆహారం తింటాడా? సరే కొంచెం బెస్ట్ మీల్ అనుకో, 1,500 ఓ స్టార్ హోటల్కి వెళ్తే. ఓ 2 సార్లు తిన్నావు, చలో 3,000.
రోజుకు 3 సార్లు టీ తాగావు, బెస్ట్ టీ నీలోఫర్లో తాగావు, దానికో 500, 3500. సరే మంచి పాన్ వేసుకున్నావు, ఓ 50 రూపాయలు, మొత్తం మీద 4000లో ఈవెన్ ప్రధానమంత్రి ఆల్సో లివ్ హ్యాపీలీ. ఓకే. సో మనం స్టైల్ స్టేట్మెంట్ అంటే నేను ఒకటి స్పెషల్గా నేను ఉన్నాను రా బాబు అని చెప్పే ప్రయత్నం లోపల నీవు భోజనం పెట్టడానికి భోజనం సెకండరీ, స్టార్ హోటల్ ప్రైమరీ అయింది, ఓకే, ప్లేట్ ప్రైమరీ అయింది, భోజనం సెకండరీ అయిపోయింది, సెలబ్రిటీస్ ప్రైమరీ అయ్యారు, అత్యంత ఆవశ్యకమైనవి చాలా దూరంగా నెట్టివేయబడ్డాయి. సో అందుకని ఇప్పుడు నేను అసలు నాకు నన్ను ఎవరో చూస్తున్నారన్న స్పృహ నాకు లేదు. ఓకే. అలాగా నేను నగ్నంగా ఏం తిరుగుతలేదు. నాకు ఉన్నారు ప్రపంచంలో ప్రజలు, బట్ ఐఎమ్ నాట్ టేకింగ్ దెమ్ సీరియస్లీ. నేను ఏం చేసినా ఏదోటి అనుకుంటారు. ఇప్పుడు మీడియాలో చూస్తున్నాం, వాడిని వీడిని వాడు, నీ తప్పంటే తిట్టుకుంటూ 1000 ఏళ్ళు బతికినా టైంపాస్ అయ్యేంత కంటెంట్ ఉంది. ఓకే. నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. రిఫార్మేషన్ ఇప్పుడు అట్లా రాదు. సమాజంలో మార్పు ఇట్లా తిట్టుకోవడం వల్ల ఎట్లా వస్తుంది? అంటే మీకు ఈ వే ఆఫ్ థాట్స్ థింకింగ్ ఎట్లా అంటే ఏదైనా మా కుక్క వల్ల వచ్చింది. అవునా? నా ఫస్ట్ గురువు మా డాలీ. అవునా? ఆయన శివైక్యం పొందారు. ఓకే. ఎందుకు ఓన్లీ మనుషులే, నా కుక్కలు ఎందుకు పోకూడదు? ఓకే. సో అది నేను చాలా రోజులు మాట్లాడి పుట్టినప్పటి నుంచి అందరం మాట్లాడుతున్నాం. మా కుక్క ఒకసారి నేను ఏదో మా అమ్మతో అందరితో మాట్లాడుతున్నప్పుడు అది నా వైపు ఇట్లా చూసింది. నాకు టక్కున వచ్చిన థాట్ ఏంటంటే, ఎందుకు మాట్లాడుతున్నావురా నువ్వు, సైలెన్స్ ఉండరాదు. సో ఫస్ట్ టైం నేను మా డాలి పక్కన కూర్చొని అప్పుడు నేను రాసుకున్న ఒక మాట ఏంటంటే, అది కుక్క రూపంలో ఉన్న మనిషి, నేను మనిషి రూపంలో ఉన్న కుక్కను రాసుకున్నాను నేను నా గురించి. అండ్ బోత్ ఆర్ హ్యాపీ. ఓకే. అప్పుడు నేను దాని పక్కన కూర్చుంటే అది ఇప్పుడున్న మానవ జాతిలో చాలామంది కంటే మోర్ స్టేబుల్ బీయింగ్. అది దానికి ఏ వ్యామోహం లేదు. నువ్వు బంగారం పెట్టు, దానికి తెలియదు కాబట్టి తీసుకోవట్లేదు అనుకుందాం. తెలిసి తీసుకోకపోవడం అనేది జ్ఞానం. సో అట్లా దాని సమక్షంలో ఫస్ట్ టైం ఐ వాజ్ సైలెంట్ ఫర్ సో మెనీ డేస్. ఓకే. రమణ మహర్షి చెప్పిందే నేను తర్వాత చెప్పాను అందరికీ. మాట్లాడకూడదని కాదు, మాట్లాడడానికి ఏమీ లేదని అర్థమైంది. ఓకే. అంటే మీరు రమణ మహర్షి, ఓషో, ఈ వే ఆఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంది. వాళ్ళ ఫాలోయింగ్, వాళ్ళ మాటలు విని అసలు ఎవరిని ఫాలో కావద్దు. నేను ఒక్కడనే ఉన్న భూమి మీద ఊరికి తెలుసుకున్నా, వాళ్ళు కూడా మంచిగా బతికారు. వాళ్ళు ఒక్కొక్కరిని పూలు ఒకరు లేరు. రమణ మహర్షి గోచి పెట్టుకుని ఓషో అద్భుతమైన డ్రెస్ వేసుకుని. ఇప్పుడు నేను ఎవరిని ఫాలో కావాలి? ఓకే. అది అస్తిత్వపు విషయాలే, అవి ఫాలో కాని అవసరం లే. ఓషో తిన్నట్టు నువ్వు తినవు, నువ్వు తిన్నట్టు మీ అమ్మ తిన్నదు, మీ అమ్మ తిన్నట్టు మీ కొడుకు తినడు. ఓకే. కలిసి తింటున్నా, తినడంలో ఎవరు ఎట్లా తింటున్నారో చూసి, నువ్వు ఇప్పుడు ఎడమ పంట కింద నవ్వులుతున్నావా, కుడి పంట కింద నవ్వులుతున్నావా, జర చూపివా, నాకు వీడియో పెట్టవని వాడు. ఎవరన్నా ఇంతమంది కలిసి పడుకుంటారు, మా డాడీలాగా పడుకోవాలి, అది నా జీవితాశయం అని చెప్పేవాడు కూడా లేడు భూమి మీద. ప్రకృతి నియమాలకి అనుసరణ లేదు. అట్లా జ్ఞానము కూడా ప్రకృతి నియమమే కాబట్టి ఎవరిని ఫాలో కాలేడు. అందుకే కృష్ణమూర్తి నెత్తినోరు బాదుకొని చెప్పిండు, డోంట్ ఫాలో మీ. అక్కడ మీ అంటే యూ కెన్ నాట్ ఫాలో ద అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. సింపుల్, కానీ అర్థం కాలే మనుషులకి. ఫాలో కావద్దని చెప్పిండ్రా, అసలు గ్రేట్ మ్యాన్ అని ఫాలో అవుతారు.